ఈ వీడియో వచ్చేసరికి వినాయక చవితికి ముందుగా మామూలుగా అయితే అమావాస్య అయిపోయిన వెంటనే దేవుడు సామాన్లు అలాగే పూజ గది క్లీన్ చేసుకునే అలవాటు ఉంది. బట్ అనుకోకుండా మా హస్బెండ్ అమావాస్య రోజే టికెట్ చేసుకున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక ఒక 2 డేస్ ఎందుకో ఈ క్లీనింగ్ పనులు ఏం చేయాలనిపించలేదు. వినాయక చవితి సాటర్డే వచ్చింది కదా, ఫ్రైడే రోజు ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అంతా పెట్టుకోవడం ఇష్టం లేక ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని ఇది వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ పూజ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే వినాయక చవితికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే గానీ, ఇది ఇలానే పెట్టేసి వెళ్ళడం నచ్చక ఇంకా క్లీన్ చేసుకొని ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. రితిక్ ఇద్దరు స్కూల్‌కెళ్లారు. రితిక అయితే లంచ్ తీసుకెళ్ళింది గానీ, రితిక్ వస్తాడనమాట. తనొచ్చేలోపు కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్నాము కలిసి. ఇంతవరకు నేనైతే ఎప్పుడు చేసుకోలేదు. అక్కకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది గానీ, నేనెప్పుడు చేసుకోలేదు. ఒకసారి చేసుకుందాము లైక్ సత్యనారాయణ సంవ్రతం లాగా అనుకున్నాం కానీ కుదరలేదనమాట. రెండో శుక్రవారం టైంకి అక్క వాళ్ళకి ఎవరో చనిపోయి అంటొచ్చింది. తర్వాత 3, 4 శుక్రవారాలకి బావకి హెల్త్ బాలేదు. అక్క వాళ్ళు హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇక వినాయక చవితన్నా కలిసి చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. అండ్ నేనొక్కదాన్ని ఉంటే ఏదో పసుపు వినాయకుడిని పెట్టేసి నైవేద్యం 1, 2 చేసి పక్కన పెట్టేదాన్ని నార్మల్ పూజలాగా. ఎందుకంటే బయటికెళ్ళి ఇవన్నీ ఏం తీసుకొనొస్తాంలే అనిపించి. పిల్లలకి అలా చేస్తే ఇంక వినాయక చవితి అంటే తెలీదని చెప్పేసి వెళ్ళాము. ఈ ఫోటో ఫ్రేము ఇన్ని రోజులు హాల్‌లో ఉండేది. కొంచెం చేంజ్ కోసమని నేనే లోపల పెట్టాను. అండ్ కింద బుద్ధుడి బొమ్మ వచ్చేసరికి మా హస్బెండ్‌కి నేను మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చాను. 4, 5 ఇయర్స్ అవుతున్నట్టుంది. అండ్ రితిక ఇక్కడ డ్రెస్ చూపిస్తుంది. ఇంటికొచ్చేసి తలస్నానం చేసి రెడీ అయిపోయాం మేము. గోపి కోసం వెయిట్ చేస్తున్నాము. లైట్‌గా వర్షం స్టార్ట్ అవుతుంది. సత్తెనపల్లి వెళ్ళి అక్కడి నుంచి బస్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. రితిక వాళ్ళు బైక్ మీద ఎక్కువ సేపు ట్రావెల్ చేస్తే నిద్రపోతారనమాట అలాగే. అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. రితిక్ బ్యాగ్ తగిలించుకొని రెడీగా ఉన్నాడు. అంటే గోపి వచ్చిన తర్వాత నిజమే వర్షం కొంచెం ఎక్కువైందనమాట. సత్తెనపల్లి వెళ్ళి బస్ ఎక్కాము. స్ట్రీట్స్ అన్నీ మంచిగా కళకళలాడిపోతున్నాయి వినాయకుడి బొమ్మలతో, పత్రికతో. మేము వెళ్ళేసరికి తేజ బావున్నారు కానీ అక్క కొంచెం పనుందని అమ్మ వాళ్ళ ఊరెళ్ళింది. తీసుకురావడానికని వెళ్తున్నారు. అక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అని పులిహోరకి చింతపండు నానబెట్టిందంట. నేనది కలిపేస్తున్నాను. అండ్ అక్కేమో నసరావుపేటెళ్ళింది కావాల్సినయన్నీ తీసుకొనొద్దామని. పిల్లలైతే దేవుడి గది క్లీన్ చేస్తూ దేవుడికి బొట్లు పెడుతున్నారు. అండ్ ఇత్తడి సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేశారు. చింతపండు గుజ్జు తీయగా వచ్చిన ఎక్స్‌ట్రాతో నేనింకా ఇత్తడి సామాను పక్కన పెట్టారు గదా, వాటిని క్లీన్ చేద్దాం అనుకున్నాను. మా అమ్మ చిన్నప్పుడు ఇత్తడి సామాన్లు డైరెక్ట్ చింతపండుతోనే తోమడం గుర్తుంది. పోతుందేమో చూద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. పర్లేదు కొంచెం బానే వచ్చినాయి అని చెప్పొచ్చు. మామూలుగా అయితే పీతాంబరం పౌడర్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంట్లో ఎక్కడుందో తెలీదు. అక్క ఇంకా రాలేదనమాట. సరేలే ఈలోపు క్లీన్ చేసేద్దాం. వెయిట్ చేస్తే లేట్ అవుతది గదా అని చెప్పేసి అలానే క్లీన్ చేశాను. నేను ఇందులో ఇంకేం వాడలేదు. జస్ట్ చింతపండు మాత్రమే వేశాను. రితిక్‌కి దీపం వెలిగించేది పెద్దది కావాలంట. ఆడుకుంటానంటున్నాడు. క్లీన్ చేసిన తర్వాత ఆడుకుందు అని చెప్పాను. అందుకని బొంగమూతి పెట్టుకొని ఎళ్ళిపోయాడు. పర్లేదు ఉట్టి చింతపండుకైనా సరే చాలా నీట్‌గా పోయిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ చింతపండు నేను కొంచెం ఇంట్లో వాడే విమ్ సోప్ ఉంటుంది గదా, దాంతో తోమేసి పక్కన పెట్టేశాను. వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. అండ్ నేనివి క్లీన్ చేసేలోపు మా అక్క వచ్చేసింది గూడా. చూసి షాక్ అయింది. "అవునా! నీకెక్కడ దొరికినియి ఇప్పుడు ఇవి పెద్దవి, చిన్నవి" అనని. తేజ తీసిచ్చాడు ఇంకా ఎక్కడన్నా ఉంటే ఇవ్వమంటే. అండ్ అక్క తీసుకొచ్చినియన్నీ కూడా సర్దేసుకుంటుంది. ఓ పక్కన పెట్టుకుంటుంది. రేపొద్దున్నే ఈజీగా ఉంటుందని. దట్టు తీసుకొచ్చి చాప మీద పెడితే అటు ఇటు నడుస్తుంటే పిల్లల కాళ్ళకి తగులుతున్నాయనమాట ఇవన్నీ. అందుకని సర్ది పెట్టుకుంటుంది. రేపు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుందని. మనం ఎంత ప్లాన్డ్‌గా, కాలిక్యులేటెడ్‌గా వెళ్ళినా వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి ఎప్పటి పని అప్పుడే ఉంటుంది. నైట్ పని నైటే, మార్నింగ్ పని మార్నింగే ఉంటుంది. ఇప్పుడంటే షాప్‌కి వెళ్ళి పత్రిక, గరిక అలాగే పువ్వులు రెడీమేడ్‌గా వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం గానీ, మన చిన్నప్పట్లో అట్లా కాదనమాట. పువ్వులు కోసుకొచ్చుకొని కట్టుకోవడం, అలాగే పొద్దున్నే చీకట్లో వెళ్ళి పత్రిక కోసుకొచ్చుకోవడం ఇలా ఉండేది. నేను ఒక 4, 5 టైమ్స్ వెళ్ళిన గుర్తుంది. ఇక్కడ మా అక్క తెల్లారి పొద్దున్నే తలస్నానం చేసి ఫస్ట్ అయితే ఇంకా పొంగల్ పెట్టేస్తుంది. నేనైతే ఇంకా స్నానం చేయలేదు. డెకరేషన్ ప్రోగ్రామ్ అంతా నాకు అప్పచెప్పేసింది. అలాగే పిండి వంటలు తను చూసుకుంటాననింది. కిచెన్‌లో ఎక్కువ మంది ఉంటే కూడు కంపవుతదననే సామెత గుర్తు చేసిందనమాట నాకు. అందుకని చెప్పేసి నేను గూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు. తను చేసేస్తదని. ఇంక నా డెకరేషన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి పాపం తేజాను, బావ బాగా హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఇంక మా అక్క వంట ప్రోగ్రామ్‌లో మాత్రం మేమెవరం ఇన్వాల్వ్ అవ్వలేదు. తనొక్కటే చేసుకుంది పాపం. ఇంక అక్క ఇక్కడ స్టార్ట్ చేసింది. మేము కూడా లేట్ అయిపోద్దేమో అని ఇంక స్నానం చేద్దాం అనుకున్నాము. ఈలోపు బావను, తేజ స్నానం చేసి వెళ్ళి వినాయకుడిని తీసుకొనొచ్చారు. ముందు రోజు నైట్ చీకట్లో మాకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మార్నింగ్ ఎళ్లారనమాట తీసుకురావడానికి. ఇక నేను గూడా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చాను. ఈలోపు బావ వెనక
కర్టెన్ వేసేసాడు. అలాగే మామిడాకులు కూడా కట్టారు. మా హస్బెండ్‌కి, మా బావకి ఇద్దరికీ మామిడాకులు కానీ, ఇలాంటి తోరణాలేమన్నా కట్టమనంటే మనమే పని చేసుకోవడం బెటర్ అనిపిస్తదనమాట. అన్ని సార్లు చెప్పాల్సొస్తది. మా హస్బెండ్ అయితే ఏదో తూతూ మంత్రంగా పెట్టేసానులే అన్నట్టు ఉండేవాడు. మా అక్క కొంచెం అలా కాదు, ఇలా కాదు, అలా అని ఓపికగా చెప్పిద్ది గానీ, నేనింక చెప్పలేక నేనే చేసుకుంటాను. లేకపోతే వదిలేయమని చెప్తాను. అండ్ ఇక్కడొచ్చేసరికి వినాయకుడికి ఇంకా బొట్టు పెట్టి కూర్చోబెడదాం పీట మీద అని అనుకుంటున్నాము. ఇప్పుడంటే మంచిగా మొబైల్స్ వచ్చినియి. ఎలా పూజ చేసుకోవాలి, ఎలా ఏ వ్రతం చేసుకోవాలి అని తెలుస్తుంది గానీ, అప్పట్లో బుక్స్ ఉండేవి. అవి చదవడం అందరికీ వచ్చేది గూడా కాదు. మా నాన్న ఇట్లా వినాయక చవితి వస్తే మాత్రం ఖచ్చితంగా బుక్ చేతికిచ్చి ఒత్తులు, పల్లులు స్పష్టంగా చదవమని చెప్తాడు. పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బుక్స్ తీసుకొచ్చి పూజలో పెట్టుకొని వాటికి ఓం రాస్తాడనమాట. అప్పుడే బుక్స్ చెకింగ్ ఉంటుంది. మా అక్క మామూలు టెన్షన్ అవ్వదనమాట. ముందు రోజే కొంచెం జాగ్రత్త పడిద్ది. 1, 2 సార్లు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మాత్రం ముందు రోజే జాగ్రత్తగా బ్యాగ్ అంతా సర్దుకొనొచ్చేది స్కూల్లో. అండ్ మేమిక్కడ వినాయకుడికి గొడుగు పెట్టడం ముందే మర్చిపోయాము. అందుకని తర్వాత పెట్టడానికి ట్రై జేస్తున్నాము. ఇదొక్కటే చిన్న మిస్టేక్ అయింది. బట్ ఓకే అనమాట. తర్వాత సెట్ చేశాము. కుదిరింది. బానే ఉంది. మా అక్క వినాయకుడికి గొడుగు లేకుండా అసలొద్దు, కావాలంటే మొత్తం తీసి పెట్టండి అని చెప్తుందిక్కడ. మా అక్క ఇక్కడ మా బావ పని చూసి అంటుందనమాట. ఆడపిల్లలనైతే పెళ్ళైన తర్వాత ఏదన్నా పని రాకపోతే ఏం చేసింది వాళ్ళమ్మ నేర్పించకుండా అంటారు. మగవాళ్ళనైతే ఎవరేమనరనే కదా! ఏం నేర్చుకోకుండా వచ్చేస్తారు అంటుంది. మా బావకి మా అక్క కొంచెం ఓపికగా 1, 2 సార్లు ఉప్పదీసి అయినా కట్టిస్తుంది. నాకింక అంత ఓపిక లేదనమాట. ఒకటి నేను చేసుకుంటాను, లేకపోతే వదిలేయి అని చెప్తాను. ఉగాది షార్ట్‌లో ఉంటుంది. మా హస్బెండ్ మామిడాకులు కట్టేది. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. డెకరేషను, వినాయకుడు అంతా బావుంది కదా! అక్క గూడా ఇంకా ప్రసాదాలు చేయడం అయిపోయింది. ఇంకా పూజ మొదలు పెడదాం అనుకోని ఫస్ట్ అయితే మా ఇద్దరికి పసుపు రాసి తర్వాత ఎళ్లి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంది. మేమైతే శారీస్ కట్టుకోవాలి అనుకోలేదు. కుదరదని అర్థమైపోయింది ముందుగానే. అండ్ కొంచెం వర్క్ ఉంటుంది గదా! ఇలాంటప్పుడు అలాంటి పనులు పెట్టుకోకూడదనని పూజ స్టార్ట్ చేశామింకా. మా వినాయక చవితి అయితే దేవుడి ఆశీస్సులతో ఇలా జరిగిపోయింది. మేము పూజ చేసుకుంటూ ఉండంగానే నాన్నొచ్చాడు. ఇంకా నాన్న, బావ, పిల్లలు అందరూ తినడం అయిపోయిన తర్వాత ఇది నా ప్లేట్ అనమాట. అన్నీ కొంచెం కొంచెమే పెట్టుకున్నాను. కానీ ప్లేట్ ఫుల్‌గా కనిపిస్తుంది. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా ఆకలి దంచేస్తుందనమాట. అన్నీ టేస్ట్‌గా అనిపించినియి. ఆకలికో తెలీదు, మా అక్క చేతి వంట వల్లో తెలీదు. అన్నీ తినేసాను. ఇంకా అప్పుడు పడుకుంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు నేను లేవలేకపోయాననమాట. అంతలా అలసిపోయాం మేము. ఈ వీడియోకింతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.